ఏరోప్లేన్స్ చాలాసార్లు మనం వీటిని చూసే ఉంటాం అండ్ చాలామంది ఏరోప్లేన్స్ ఎక్కుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఏరోప్లేన్ విండోస్ సర్క్యులర్ షేప్లోనే ఉంటాయని? ఈరోజు మనం ఎందుకు ఆ విండోస్ సర్క్యులర్ షేప్లో ఉంటాయని తెలుసుకుందాం. నార్మల్ వెహికల్స్ లాగా స్టార్టింగ్లో ఏరోప్లేన్ విండోస్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉండేవి అండ్ తక్కువ హైట్స్లో ఏరోప్లేన్స్ ట్రావెల్ చేస్తున్నంతసేపు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ 1950స్లో వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ జెట్ లైన్ డి హ్యావిలాండ్ కామెట్ హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హై అమౌంట్ ఆఫ్ టర్బులెన్స్ అంటే అన్స్టెబిలిటీని ఫేస్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని తెలుసుకుంటే స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. ఈజీగా చెప్పాలి అంటే ఏరోప్లేన్స్ చాలా ఎత్తులో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో ఏరోప్లేన్ క్యాబిన్ అండ్ అలాగే దాని అవుటర్ ఫ్రేమ్ మీద చాలా అమౌంట్ ఆఫ్ ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఇలాంటి టైమ్స్లో మనం స్క్వేర్ టైప్ విండోస్ని యూజ్ చేస్తే వాటికి షార్ప్ కార్నర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఆ కార్నర్స్లో ఎక్కువ ప్రెషర్ అక్యుములేట్ అయ్యి ఏరోప్లేన్ కంట్రోల్ తప్పుతుంది. దీన్నే టర్బులెన్స్ అంటారు. ఇది అలానే ఎక్కువసేపు వరకు కంటిన్యూ అయితే ఏరోప్లేన్ ఫ్రేమ్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం సర్క్యులర్ విండోస్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీటికి రౌండ్ కార్నర్స్ ఉండడం వల్ల ప్రెషర్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఏరోప్లేన్ స్టేబుల్గా ఉండడం కోసం హెల్ప్ చేస్తాయి. అందుకే అన్ని ఏరోప్లేన్స్లో మనం సర్క్యులర్ టైప్ విండోస్నే చూస్తూ ఉంటాం. For more videos, subscribe to Viewers.